ఈసాల కప్ నమ్డే ఐపీఎల్ 18th సీజన్ నంబర్ 18 డే ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా అవతరించిన వెంటనే విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో కంటతడి పెట్టుకున్నాడు. ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని కళ్ళల్లో కూడా నీళ్లు. సీరియస్లీ ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా ఉన్నారు. అసలు అవుట్ ఆఫ్ వర్డ్స్ ఎవరు కూడా మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నారు ఆనందాన్ని. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని సంబరాలు షురూ చేసేశారు. అండ్ ఏబీ డివిలియర్స్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమానికి ఇవాళ మెమరబుల్ డే అండి. సీరియస్లీ ఈ నైట్ అంతా కూడా క్లౌడ్ 9 లో ఉంటారు ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ. అండ్ రజత్ పటిదార్ చెప్పినట్టుగానే విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్ పెట్టడమే మా యొక్క డిజైర్, మా యొక్క కోరిక, అందుకోసమే మేము ఆడుతున్నాం అని చెప్పి రజత్ పటిదార్ ఏదైతే మాట చెప్పాడో ఆ మాట మీద నిలబడ్డాడు. అండ్ లాస్ట్ ఓవర్లో ఆర్సీబీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. 4 balls లో 29 runs కొట్టాలి. అండ్ ఇక్కడ మనందరం ఆర్సీబీ గెలిచిందని ఎలా అయితే గుర్తు చేసుకుంటున్నామో శశాంక్ సింగ్ ఆడిన తీరును కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. అద్భుతంగా ఆడండి శశాంక్ సింగ్. హాఫ్ సెంచరీ, సీరియస్లీ ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో మెమరబుల్ హాఫ్ సెంచరీ. ప్రీవియస్ మ్యాచ్ లో తను అనవసరంగా రన్అట్ అయ్యాడు, శ్రేయస్ అయ్యర్ చేతిలో తిట్లు తిన్నాడు. కానీ ఇవాళ మ్యాచ్ లో శశాంక్ సింగ్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చాడు. బట్ శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ అటుంచితే ఆర్సీబీ గెలిచింది అనే హై మాత్రం మామూలుగా ఇవ్వట్లేదండి. ఆర్సీబీకి చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఆర్సీబీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ హైని ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ లో వాళ్ళు కూడా ఒక చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ 190 దగ్గర ఆగిపోయింది. 200 పైగా ఎందుకు చేయలేదు? పంజాబ్ కింగ్స్ ఏమైనా ఈజీగా చేస్తారని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. బట్ ఫార్చునేట్లీ ఆర్సీబీకి లక్ కలిసి వచ్చింది. డ్యూ ఫ్యాక్టర్ ఏమీ లేదు. పిచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా స్లో అయిపోయింది. సో అవన్నీ కూడా ఆర్సీబీకి కలిసి వచ్చాయి. పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ అందరూ కూడా ఫుల్లీ టోటల్లీ డామినేట్ చేస్తే పవర్ ప్లే తర్వాత స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత కృణాల్ పాండ్యా ఎప్పుడైతే గేమ్ లోకి వచ్చాడో కంప్లీట్లీ మ్యాచ్ మొమెంటం అంతా తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టాడు. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. ఎప్పుడైతే స్టోయినిస్ ఒక 6 కొట్టిన వెంటనే భువనేశ్వర్ కుమార్ స్టోయినిస్ అవుట్ చేశాడు. దాని తర్వాత కంప్లీట్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు ఈ సాల కప్ నమ్డే అని చెప్పి. అనుకున్నట్టుగానే లాస్ట్ ఓవర్లో కాస్త శశాంక్ సింగ్ భయపెట్టినా కానీ హెజల్వుడ్ ఎక్కడ నో బాల్ వేస్తాడా వైడ్ వేస్తాడా అని చెప్పి భయపడినా కానీ ఫార్చునేట్లీ అలాంటి తప్పిదం ఏం జరగలేదు. కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్ వల్ల ఆర్సీబీ ఇవాళ గెలుపొందింది. అండ్ శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం సింగిల్ డిజిట్ కి అది పంజాబ్ కింగ్స్ కి కాస్త శాపంలా మారింది. అయితే ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ కూడా గట్టి ఫైట్ బ్యాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో వేసిన లాస్ట్ 3 డెత్ ఓవర్స్ కూడా చాలా అద్భుతంగా వేశారు. అటు పంజాబ్ కింగ్స్ బౌలర్స్ బాగా రాణించారు, బ్యాట్స్మెన్ కూడా బాగా రాణించారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పిచ్ కండిషన్స్ అనేవి ఆర్సీబీకి ఎక్కువ కలిసి వచ్చాయి, పంజాబ్ కింగ్స్ కి కలిసి రాలేదు. అండ్ టాస్ కూడా ఆర్సీబీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టాస్ ఆర్సీబీ ఓడిపోయింది. ఈవెన్ దో కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్ వాళ్ళకి ఎదురైనా కానీ ఆర్సీబీ ఎక్కడా కూడా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లూజ్ కాలేదు. అండ్ ఇవాళ మ్యాచ్ లో ట్రంప్ కార్డ్ ఎవరయ్యా అంటే ఆర్సీబీ తరఫున ఖచ్చితంగా కృణాల్ పాండ్యా. అందరూ సుయాష్ శర్మ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ నాకౌట్ మ్యాచ్ లో కృణాల్ పాండ్యా ఎందుకు క్రూషియల్ ప్లేయర్ ఇవాళ ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఖచ్చితంగా కృణాల్ పాండ్యా ఆర్సీబీకి ఇవాళ ట్రంప్ కార్డ్. అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఆర్సీబీని గెలిపించారని చెప్పుకోవాలి. సీరియస్లీ మనం అనుకున్నట్టుగానే ఆర్సీబీ బౌలర్స్ రాణిస్తే ఖచ్చితంగా ఆర్సీబీ విజయం చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. అండ్ ఆటోమేటిక్ గా బౌలర్స్ అందరూ రాణించారు ఆర్సీబీ బౌలర్స్. అండ్ రొమారియో షెఫర్డ్ బిగినింగ్ లో ఒక మిస్టేక్ చేసినా కానీ దాని తర్వాత ఎక్కడా కూడా ఆ మిస్టేక్ జరగలేదు. అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. ఆర్సీబీ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది వల్ల. ఆ ఒక్క మిస్ఫీల్డ్ తప్పితే మిగతా అంతా కూడా ఆర్సీబీ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ అద్భుతం అండి. ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్ సీరియస్లీ టాప్ నాచ్ క్యాచ్ ఆఫ్ ద ఎంటైర్ టోర్నీ అని చెప్పుకోవాలి. ఈ ఐపీఎల్ సీజన్ లో ఫిల్ సాల్ట్ అలాంటి క్యాచ్ ఇది 2వ అనుకుంటా పట్టడం. సో ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ డిస్ప్లే బై ఆర్సీబీ. ఓవరాల్ గా ఇవాళ కంప్లీట్ ఆర్సీబీ టీమ్ ఎఫర్ట్ వల్ల గెలిచింది. నాకు కూడా మాటలు రావట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ గా ఆర్సీబీ లాంటి టీం ఖచ్చితంగా గెలుపొందాలని కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకళ్ళు ఉంటాను. నాలాగా చాలా మంది ఉంటారు. సో ఇలాంటి హై మూమెంట్ లో, ఇలాంటి ఎమోషనల్ మూమెంట్ లో ఎక్కువ అనాలిసిస్, ఎక్కువ మాటలు కూడా రావు. ఈ హైని ఎంజాయ్ చేయడమే. అండ్ ఆర్సీబీ విజయాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆర్సీబీ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to One India and never miss an update.